ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి ఎండ్ పడనుందా? మరికొన్ని రోజుల్లోనే ఇరు వర్గాల మధ్య కూడా శాంతి ఒప్పందం కుదురుతుందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. అయితే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవునని అంటున్నారు. ఈ వారంలోనే ఇరువురి మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదరబోతుందని తెలిపారు ట్రంప్. అంతేకాదు ఈ ఒప్పందం కుదరాల్సిందే, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హమాస్కు ఒక డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చారు ట్రంప్. ఇప్పటికే ఈ విషయాన్ని అనేక సార్లు ఓపెన్ గానే చెప్పారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఇచ్చిన స్టేట్మెంట్లో శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు. యుద్ధాన్ని ఆపేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. దీనిపై ట్రంప్ స్పందించారు. డీల్ కుదరబోతుందని కాదు, కుదరాల్సిందే అని చెప్పుకొచ్చారు ఆయన. అంతేకాదు తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి హమాస్ చెరలు బందీలుగా ఉన్న బందీలనందరినీ కూడా రిలీజ్ చేయాల్సిందే అన్నారు. లేదంటే హమాస్ ఇంతకు ముందు ఎన్నడూ చూడని విపరీత పరిస్థితులను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక మరోవైపు హమాస్ ఇజ్రాయెల్ మధ్య చర్చలు కూడా ముందడుగు పడుతున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే కొన్ని అంశాలపై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. డీల్లోని కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే హమాస్ చెరలో ఉన్న 33 మంది ఇజ్రాయెల్ పౌరులను రిలీజ్ చేయాలని అన్నారు. అయితే ఇందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులు, గాయపడిన వారు ఉండాలని ఒక కండిషన్ను పెట్టారు. దీనికి హమాస్ అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి బదులుగా 150 నుండి 200 మంది హమాస్ ఫైటర్లు పాలస్తీనా ప్రజలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తోంది హమాస్. దీనిపై ఒక అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే హమాస్ చేస్తున్న ఒక డిమాండ్ కు మాత్రం నో చెప్తోంది ఇజ్రాయెల్. ఇటీవల హమాస్ కీలక లీడర్ అయిన యహ్యా సిన్వర్ ను మట్టుపెట్టింది ఇజ్రాయెల్ ఆర్మీ. అతని మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. దీనికి మాత్రం ఖరాఖండిగా నో అంటే నో చెప్తోంది ఇజ్రాయెల్. అంతేకాదు ఇజ్రాయెల్ చెరలో ఉన్న హమాస్ కీలక నేతలను కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై మాత్రం చర్చలు ఇంకా జరుగుతున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన 16 రోజుల తర్వాత రెండో స్టేజ్ మొదలు కాబోతోంది. అయితే అప్పుడు ఎంతమందిని రిలీజ్ చేయాలి అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ ఇంకా రాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు ఈ ఒప్పందం అమల్లోకి వస్తే గనక గాజా నుంచి పూర్తి స్థాయిలో తమ బలగాలను వెనక్కి తీసుకోబోతుంది ఇజ్రాయెల్. అదే సమయంలో గాజా ప్రాంత ప్రజలు తిరిగి వారి ఇళ్లకు కూడా చేరుకోబోతున్నారు. ఇక హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి మొత్తం 251 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 94 మందిని విడిచిపెట్టింది ఇజ్రాయెల్. సర్చ్ ఆపరేషన్లో మరో 34 మంది మృతదేహాలను గుర్తించారు. ఇక మిగతా వారిని విడిచిపెట్టేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే హమాస్ కాస్త వెనుకడుగు వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ట్రంప్ బాధ్యతలు చేపడుతూ ఉండటం, ఇజ్రాయెల్ దూకుడు, సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోవటం, హెజ్బుల్లా వీక్ కావటం, ఇలా అనేక అంశాలు ఇప్పుడు హమాస్కు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి.